నెంగిని ముద్దాడబోతున్నామన్న ఆనందంలో పైనున్న విమానంలోని ప్రయాణికులు. వేడివేడి కిచిడి రైస్ తిందామని కింద హాస్టల్లో సిద్ధమైన విద్యార్థులు. రెప్పపాటులో వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. విమానయానం విషాదగమ్యంగా మారింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే సాంకేతిక సమస్యతో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 265 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద వార్తతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానాశ్రయం సమీపంలోని మేఘానీనగర్ ఘాడాసర్ క్యాంపు ప్రాంతంలోని బీజీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం హాస్టల్లో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులపై విమాన శకలాలు పడ్డట్లు పేర్కొన్నారు. దీంతో 4 మెడికోలు, వైద్యుడి భార్య మృతి చెందారు. మరో 5 గల్లంతయ్యారు. పలువురు స్థానికులు మృతి చెందారు. విమాన ప్రమాదం నేపథ్యంలో సిటీ సివిల్ దవాఖానాకు 265 మృతదేహాలు చేరుకున్నట్లు తమకు సమాచారం అందిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కనన్ దేశాయ్ మీడియాకు చెప్పారు. అయితే విమాన ప్రమాద మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించవలసి ఉంది. విమాన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లోని గాట్విక్ కు గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ప్రయాణమైంది. డీజీసీఏ ప్రకటన ప్రకారం 242 మందితో కూడిన ఈ విమానం రన్వే 23 నుంచి మధ్యాహ్నం 1:39 టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన 50 సెకండ్లలో 825 అడుగుల ఎత్తు వరకు వెళ్లిన విమానం ఉన్నట్లుండి 625 అడుగుల ఎత్తుకు దిగిపోయింది. ఈ సమయంలోనే గ్రౌండ్ స్టేషన్ నుంచి సిగ్నల్స్ ను విమానం కోల్పోయింది. ఈ క్రమంలో పూర్తిగా కిందకు దిగిపోయిన విమానం చెట్టుకు ఢీకొని అనంతరం బీజే మెడికల్ హాస్టల్ భవనంతో పాటు నిర్మాణంలో ఉన్న మరో భవనంపై కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిపోగానే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, మంటలతో భయానకంగా మారిపోయింది. విమానం కూలిన శబ్దాన్ని వినగానే భూకంపం వచ్చిందా అని తాము భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 బీఎస్ఎఫ్ యూనిట్లు, 10ల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. విమానంలోని 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది సహా మొత్తంగా 241 మంది ప్రయాణికులు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 2 శిశువులు సహా 13 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. విమాన శకలాలు పడడంతో 20 మందికి పైగా మెడికోలు, స్థానికులు మరణించినట్లు సమాచారం. హాస్టల్లోని క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య చికిత్స అందించడానికి గ్రీన్ కారిడార్ ను అధికారులు ఏర్పాటు చేశారు.